హాయ్ గైస్, దిస్ విష్ణు. ఈ వీడియోలో మనం వాట్సాప్లో ఉన్న కొత్త అప్డేట్ అయితే మనకు వచ్చింది కాబట్టి ఈరోజు వచ్చిన అప్డేట్ అది. ఈ అప్డేట్ వల్ల యూజ్ ఏంటంటే మనకి నచ్చిన వాళ్ళని ఎవరైనా సరే, వాళ్ళని రిలేటివ్స్ కానీ మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మనం వాళ్ళని సపరేట్గా లాస్ట్ సీన్ వాళ్ళకి కనిపించకుండా చూసుకోవచ్చు. అట్లా కాకుండా మన ప్రొఫైల్ పిక్ వాళ్ళకి కనిపించకుండా పెట్టుకోవచ్చు. మన అబౌట్ సెక్షన్ ఉంటుంది కదా, దాన్ని కంప్లీట్గా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఏ కాంటాక్ట్ అయితే మనం వద్దనుకుంటున్నామో వాళ్ళని మాత్రమే అవాయిడ్ చేసుకోవచ్చు. ఎట్లా అనేది ఈ వీడియోలో కంప్లీట్గా మనం చూద్దాం. ఇప్పుడు మనకి సెట్టింగ్స్ ఉంటుంది కదా, వాట్సాప్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఈ రైట్ క్లిక్లో 3 బటన్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ మీదకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అకౌంట్స్, చార్ట్స్, నోటిఫికేషన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మనం అకౌంట్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత పైన ఫస్ట్ కనిపిస్తుంది కదా ప్రైవసీ అని, దాని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవసీలో మనం లాస్ట్ సీన్ ఉంది కదా, ఈ లాస్ట్ సీన్ మీద క్లిక్ చేసుకొని మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ దీంట్లో మనకి నచ్చిన కాంటాక్ట్స్ కొన్ని సెలెక్ట్ చేసుకొని వీటిని మనం ఓకే కొట్టాల్సి ఉంటుంది. ఓకే కొట్టిన తర్వాత మనకి వీళ్ళకి మన లాస్ట్ సీన్ అనేది కనిపించదు. సేమ్ అట్లాగే ప్రొఫైల్ పిక్లో మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ పెట్టి కొన్నిటి పేర్లు సెలెక్ట్ చేసుకొని మనకి ఎవరైతే మనకు ఎక్సెప్ట్ అవ్వాలనుకుంటున్నామో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ప్రొఫైల్ పిక్చర్ గిట మనం హైడ్ చేసుకోవచ్చు. అట్లా అబౌట్ సెక్షన్ గిట మనకి అయితే పెట్టుకున్న అబౌట్ సెక్షన్ ఉంటుంది, వాటిని గిట సేమ్ ఇట్లాగే సెలెక్ట్ చేసుకొని ఓకే పెట్టుకుంటే వీళ్ళకి మాత్రం మనకి స్టేటస్ అనేది కానీ, మన అబౌట్ సెక్షన్ కానీ, ప్రొఫైల్ పిక్ కానీ, లాస్ట్ సీన్ కానీ వీళ్ళకి కంప్లీట్గా హైడ్ అయిపోతుంది. ఇది మనకి వాట్సాప్ నుంచి వచ్చిన న్యూ అప్డేట్, అది ఈరోజే వచ్చింది. ఇదే వాయిస్ ఇవాల్టి వీడియో. ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇట్లాంటిది మళ్ళీ కంటెంట్ తీసుకురావడానికి చాలా ట్రై చేస్తూనే ఉంటాను.